కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ ఇవాళతో లాస్ట్. రేపు పొద్దున మళ్ళా రేపటి నుంచి స్కూళ్ళు ప్రారంభం. ఇంకా ఈ 9-10 రోజులు సెలవులకు అలవాటు పడ్డ ప్రాణాలు ఇక పొమ్మంటే ఓడు లేవడు, నేను బోనంటాడు, ఏడుస్తుంటాడు. ఈ కార్యక్రమాలన్నీ రేపటి నుంచి ఉంటాయి. సరే, ఈ అంశం ఇట్లా పెడితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ లేదా ఇవాళ లేదంటే రేపు 1-2 డేస్లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంది అని అంటే, సో ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరగబోతా ఉంది. గతంలో 3 నెలల క్రితం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఆదేశాలను స్పీకర్కు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలో దాదాపు 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మరో 3గురికి ఇంకా ఇవ్వలేదు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ 3గురికి మాత్రం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయితే దానం నాగేందర్ ముమ్మాటికి చెప్పేసిండు, ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, నేను ఎక్కడుంటే ఆ పార్టీయే అని చెప్పినటువంటి ధర్మిలా ఇక దానం నాగేందర్ స్థానం ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు దాదాపు ఇవాల్టితో తీరిపోతా ఉంది. కాబట్టి స్పీకర్ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి అంశం కంటే ముందే దానం నాగేందర్ పైన వేటు వేస్తారా, లేదంటే సుప్రీంకోర్టు వేటు వేసేదాకా వేచి చూస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే 2 అంశాలు ఇక్కడ కీలకంగా చూడొచ్చు. ఒకటి, దానం నాగేందర్ గారి రాజీనామా ఏదైతే ఉందో ఆయనంతలో ఆయనే రాజీనామా చేసేలా, లేదు అనంటే స్పీకర్ ఆయన పైన వేటు వేసేలా, లేదంటే సుప్రీంకోర్టు ఆయన పైన వేటు వేసేలా. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో సహజంగా రాజకీయ నాయకుడు ఏం చూజ్ చేసుకుంటారంటే, వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేది, నేనే రాజీనామా చేస్తున్నా అనేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ఇవాళ లేదా 1-2 డేస్ లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది తన ఎమ్మెల్యే సభ్యత్వానికి. తద్వారా ఖాళీ అయ్యేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నిక కంటే ముందే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల బరిలోకి దించాలనేది కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తద్వారా మున్నూరు కాపులకు మంత్రి పదవి లేదనేటువంటి మీమాంస నుంచి ఉపశమనం కల్పిస్తూ మళ్ళీ ఎన్నికలకు దిగాలనేది కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే దానం నాగేందర్ రాజీనామా 1-2 డేస్ లో ఉండొచ్చు అనేది స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. సో మరిగా ఈ నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది? ఇప్పటికీ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గారు మరో 3గురిని పెండింగ్ పెట్టినారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అది కడియం శ్రీహరి గారు, ఆ తర్వాత సంజయ్ గారు ఏకంగా కండువాలు కప్పుకొని తిరిగి కాంగ్రెస్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ కడియం శ్రీహరి గారు తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో కండువాలు కప్పుకొని ప్రచారం చేసిండు. ప్లస్ దాంట్లో అఫిడవిట్ లో సంతకం పెట్టిండు, సాక్షి సంతకం ఆయన పెట్టిండు అఫిడవిట్ లో. కాబట్టి సో కడియం శ్రీహరి గారు కూడా రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానము లేదంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా అవసరం లేదు, కాస్త వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ అంశంలో కడియం శ్రీహరి గారే నెగ్గితే ఖచ్చితంగా ఇటు ఖైరతాబాదు అటు స్టేషన్ గన్పూర్ కు రెండింటికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో అప్కమింగ్ ఎలక్షన్స్ ఇష్యూ. ఇక మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. ఈ చట్టం ఆధారంగా ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి ఒక అర్హతను ఆయన కల్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎన్నికైనటువంటి వాళ్ళు విపక్షాల నుంచి ఎన్నికయ్యి అధికార పార్టీలు చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా నిర్వీర్యమైపోతా ఉంది. సో దాదాపుగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కనుక స్పీకర్ గారు ఎవరికి తలొగ్గకుండా చేస్తే ఈ 10కి 10 మంది సభ్యత్వాలు ఈ పార్టీకి ఎగిరిపోయేది. కానీ అట్లా ఎగిరిపోకుండా స్పీకర్ పైన కూడా అధికార పార్టీ ప్రభావం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు దాపురించినాయి. ఇక సంజయ్ గారి విషయం ఎట్లుంటుందో చూడాలి. జగిత్యాల సంజయ్ గారిది, వీళ్ళిద్దరిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఇది. అందరికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ అంశానికి సంబంధించి. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. మేము కత్తెర గుర్తు పైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఆ కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. కత్తెర గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతా ఉంది. మేము కూడా ఈ కార్ నుంచి మీరు పోయి గాంధీ భవన్ మెట్ల కానో లేకపోతే టిఆర్ఎస్ భవన్ మెట్ల కానో లేకపోతే బీజేపీ మెట్ల కానో కూర్చొని బిచ్చగాల లెక్క బీఫామ్లు అడుక్కునేటువంటి పరిస్థితి లేదు. బీసీల బీఫామ్ బీసీలే తయారు చేసుకున్నారు. ఇవాళ బీసీల కోసం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి వాళ్లకు బీఫామ్లు ఇచ్చి వాళ్ళని ఎన్నికల బరిలోకి దించబోతా ఉంది. ఖచ్చితంగా 2028 నాటికి ఒక బలమైన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రూపాంతరం చెందబోతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో మీ అందరికీ తెలుసు, నామినేషన్ వేయడానికి కూడా ఆ వర్గాల వారు రెడ్లు వెలమలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే బీసీల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళ చైతన్యం తర్వాత మనం ఎన్నికల్లో పోతే కనీసం పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నామినేషన్ వేయకుండా ఉండడం జరిగింది. చాలా చోట్ల జనరల్ స్థానాల్లో రెడ్లను వెలమల్ని చిత్తుగా ఓడించారు బీసీలు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అది బీసీలదే, జనరల్ స్థానం అంటే బీసీలదే కాబట్టి బీసీలు పోటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేము పోటీ చేయబోతా ఉన్నాం మా వర్గాల నుంచి అనేది స్పష్టతనిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి మిత్రులారా, మరి ముఖ్యంగా ఈ బిగ్ క్లాస్ బీసీ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకోసం ఉంది, మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పైకి తేవడానికి ఈ పార్టీ కంకణబద్దురాలై ముందుకు వస్తా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ పత్రికల సంగతి మీ అందరికి తెలిసి ఇవాళ పత్రికల కార్యాలయాలకు సెలవు. ఇలా ఉంటే దిశ పత్రిక ఉంటుంది, లేకపోతే మన శనార్థి తెలంగాణ పత్రిక ఉంటది. ఆ రెండు పత్రికలకు సంబంధించినటువంటి అంశాలని మన సుదర్శన్ అన్న మీ అందరికి అందజేస్తారు. అయితే ఈ న్యూస్ అయిపోయిన తర్వాత, ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత నేను ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాను. సో మీ అందరికీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, నేను మీతో నేరుగా మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఈ న్యూస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీతో లైవ్లో మాట్లాడడానికి నేను సిద్ధం అవుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక అంశాలు, వివిధ నేపథ్యాల కారణంగా నేను మీ అందరితో మాట్లాడబోతా ఉన్నాను. సో మీ అందరు కూడా ఈ న్యూస్ అయిపోయిన తర్వాత సంసిద్ధంగా ఉండండి. నేను మళ్ళీ మీతో ముఖాముఖిలో పాల్గొనడానికి అందరికీ షేర్ చేయండి. తర్వాత ఈ విషయాన్ని కూడా అందరికి షేర్ చేయండి. కాసేపట్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేయండి. 9:30 నుంచి నేను మీకు లైవ్ లో ఉంటా, మీకు అందుబాటులోకి ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాను. ఇవాళ పేపర్ల రేటింగ్ విషయానికి వస్తే ఇవాళ పేపర్లు రావు కాబట్టి పెద్దగా రేటింగ్ లేదు, రేటింగ్ల తెరువుపోలేదు. సో రేపటి నుంచి మళ్ళీ ఈ పత్రికలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పసిగడతా ఉంది ఏంది అనేది స్పష్టంగా మీకు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుదర్శన్ గారికి కూడా కర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అలాగే సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకునేటువంటి మిత్రులందరికీ కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఏమీ లేదు, రేపటి కోసం భయపడి ఇవాళ చావకండి. మీరు సోషల్ మీడియా వీర సైనికులుగా పనిచేయడం కోసం దీన్ని సంప్రదాయం. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చిటోళ్ళమే, రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నిన్న పతంగుల పండుగ, తెలంగాణలో పతంగుల పండుగ, ఆంధ్రాలో అయితేనేమో
కోడి పందాలు అవంతా కూడా మొత్తం కూడా నడుస్తూ ఉంది కథ. ఇవాళ కనుమ, మొన్న భోగి, నిన్న సంక్రాంతి, ఇవాళ కనుమ. అయితే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగలు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా, కొంతమంది ఇంత తెచ్చుకొని, కొంతమంది రకరకాలుగా సంతోషంగా ఉన్నారు. కొంతమంది పతంగులు ఎగరేస్తారు. నిన్న అంటే మనం చెప్పినాము రైలింగ్లు అంటే కొంచెము రైలింగ్ లేనటువంటి బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ల పైన జాగ్రత్తగా పిల్లలు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. అంటే మనం చూడడానికి వినడానికి చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ ప్రాణాలు చాలా విలువైనవి. పిల్లలు ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే రైలింగ్ లేనటువంటి బిల్డింగ్లకు పైన వెళ్తుంటారు, వెళ్ళి ఇట్లా కొడుతూ ఉంటారు. అవన్నీ కూడా చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంతోషంగా ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాత ఇలా పేపర్లు అయితే చూసిరు కదా, నిన్న శుభాకాంక్షలు చెప్పినట్టు ఇలా పేపర్లు ఉన్నాయి. మ్యాక్సిమం పేపర్లు లేవు, అంటే చాలా పేపర్లు లేవు. ఇవాళ శనార్థి తెలంగాణ, తర్వాత దిశ పేపర్ మాత్రమే, 2 పేపర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అసలు విషయాలు ఏంటి, అసలు వార్తలు ఏంటి అనేటువంటి విషయాలపైన మనము మాట్లాడుకుందాం. ముందుగా దిశ పత్రికను చూద్దాం. హైదరాబాద్కు సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ చేసిండ్రు. భూ సమస్యలు, పరిపాలన ఇష్యూస్ పైన చర్చలు. ఇక హాజరైన సిఎస్ రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ ఉండనుంది అని చెప్పేసి కాన్ఫరెన్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. నిన్న అంటే మొత్తం మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. తర్వాత మొత్తం కూడా ఉన్నటువంటి మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అగ్రనేతలు దాదాపు ఇంకా అంటే కొంతమంది, ఒక 4-5 తప్ప మిగతా అగ్రనేతలందరూ కూడా కొంతమంది లొంగిపోయినరు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం మీద మార్చి 31 నాటికి దేశంలో ఉన్నటువంటి మావోయిజాన్ని, తర్వాత మావోయిస్టులను, తర్వాత ఇటు నక్సలిజాన్ని మొత్తం కూడా అంతం చేస్తామనేటువంటి మాట కేంద్రం చెప్పింది. ఆ కేంద్రం చెప్పినట్టుగానే మొత్తం అడుగులు పడతా ఉన్నాయి. అందులో భాగంగా చాలామంది మావోయిస్టులు ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న 52 మంది నక్సలైట్లు మావోయిస్టులు సరెండర్ అయినరు. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు. ఇందులో 21 మంది మహిళలు ఉన్నారు, 31 మంది పురుషులు ఉన్నారు. 49 మందిపై 1,41 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్ మ్రాగర్ ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారంట. చాలా మట్టుకు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని ఎన్కౌంటర్ చేసింది, కొంతమంది లొంగిపోతున్నారు మావోయిస్టులు. సూర్యాపేట జిల్లా నుంచి వివిధ పార్టీలకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ జానయ్య యాదవ్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోమైకి నమస్కారం. రైట్, దారా నీరజ, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గారు. సూర్యాపేట మండలం, సూర్యాపేట నియోజకవర్గం, ఆత్మకూరేస్ మండల పరిధిలో ఉండబడినటువంటి తుమ్మలపెనుమడు గ్రామానికి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు రాజీనామా చేసి మొన్న రీసెంట్గా సర్పంచ్గా కాంటాక్ట్ చేసినటువంటి మరి పిడమర్తి ఉపేందర్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా రావాల్సిన కోరుతూ ఆ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. చేయాలి కానీ ఉపేందర్, పిడమర్తి ఉపేందర్ గారు తీసుకోరా, అక్కడ నుంచి తీసుకురా, నిలబడు అనగా నిలబడు. ఈసారి మిస్ అయింది కానీ మళ్ళీసారి ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ప్రేమ్ సుందర్, అది అడిపెట్టి తర్వాత కప్పు. అదేవిధంగా కోటేష్, మధు, హాయ్ కోటేష్, రమేష్, వెంకన్న, ఈయన బాలవన గ్రామం నుంచి, అచ్చా, వీరాంజనేయులు, మధు నమస్తే, నేలచెర్ల మధు. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? రైట్, అటు నిలబడి కొద్దిగా జరిగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తుగా బిగ్ క్లాస్. మరి ముఖ్యంగా
ఈ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాల పైన అత్యంత రాజకీయ ప్రేమ కలిగినటువంటి పార్టీగా మీ ముందుకు పోతా ఉంది. ఇవాళ మనందరికీ తెలుసు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాలకు ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ గారు వట్టె జానయ్య యాదవ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉమెన్ విభాగానికి పనిచేస్తున్నటువంటి నీరజ గారు, అలాగే మా మండల అధ్యక్షులు సైదుల్ గారు, అలాగే అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ, మన సొంత ఇంటి లాంటి పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వీరందరిని ఉద్దేశించి జానయ్య యాదవ్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఇప్పుడే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ రాష్ట్రానికి కాబోయే బీసీల ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన తుమ్మల్ పెన్మడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నీరజ గారు, అదేవిధంగా ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు గారు, మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ 78 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ వర్గాలకు ఈ 78 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాలని తెలియజేస్తూ మరి అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది అధికారం అనేటటువంటి వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆదాని అంబానికి ఓటు విలువ, అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అటెండర్ కూడా సమానమైనటువంటి ఓటుకు కల్పించినటువంటి మహానుభావుని యొక్క గొప్పతనాన్ని మరి నేటి వరకు కూడా ఈ సమాజానికి తెలియకుండానే మరి ఇలా ఓట్లన్నీ దండుకొని రాజ్యాన్ని ఏలుతున్నటువంటి దుర్మార్గులు మరి నేటికి కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చూస్తే గ్రామాల్లో ఉండబడేటటువంటి ప్రజలు ఇంకా గూడు గుడ్డ అనేటటువంటి సమస్యలతోనే సతమతం అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ వర్గాలందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం అందించినప్పుడు మాత్రమే ఈ వర్గాల యొక్క కష్టాలు మరి తీర్తాయనేటటువంటి గొప్ప ఆలోచనతోని మరి ప్రభుత్వాల మీద ఉద్యమాన్ని ప్రకటించి ఈ ప్రభుత్వాలని మరి ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాల యొక్క చేష్టల్ని ఈ ప్రజల ముందు ఉంచుతూ మరి అత్యంత తక్కువ సమయంలోనే 3 నెలల కాలంలోనే మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఆలోచనలో పడి ఇంత గొప్ప నిజాన్ని తెలియజేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన వర్గాలకు ఏం కావాలో ఆలోచించేటటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతూ, ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో అక్కడ ఉండబడినటువంటి అహంకార రెడ్డి వర్గాలు మరి ఇక్కడ ఈ యొక్క వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రల్ని మరి ఎండగడుతూ ఇవాళ పెద్ద ఎత్తున మరి నాకు మద్దతుగా వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు మరి ప్రజలందరూ కూడా వినాల్సినటువంటి సందర్భం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్తో 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకు అందరికీ కూడా కాంట్రాక్టులు, ఉద్యోగాలు అన్నింటిలో అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ నేటికి అవి అమలు కాకుండా ఉండి అన్ని పార్టీలు కూడా ఇవాళ అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నటువంటి పార్టీలే కాబట్టి వాళ్ళకు వాళ్ళు మరి కుమ్మక్కై ఈ వర్గాలకు చైతన్యం అయితే ఈ వర్గాలకు అధికారం వస్తే మన పీఠాలు కదిలిపోతాయి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో మరి వాళ్ళ యొక్క రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండబడినటువంటి 3 పూటలు భోజనం దొరకక మరి అలమటిస్తున్నటువంటి వర్గాలకు ఏదైతే 2000 పెన్షన్ 4000 చేస్తా అని మరి 3000 పెన్షన్ 6000 చేస్తాను కనీసం ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 2 సంవత్సరాలైనా మరి పెంచకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి 4th సిటీ అనేటటువంటి దాంతో అంతేకాకుండా మూసి ప్రక్షాళన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుని కోట్ల రూపాయలు దండుకుంటే మరి ఈయన మూసి ప్రక్షాళన అని ఈయన కోట్ల రూపాయలకు లక్షల కోట్ల రూపాయలకు దండుకునేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా 4th సిటీ పేరు మీద అంటే సంక్షేమ కార్యక్రమాలకు పైసలు అడిగినప్పుడు మాత్రం నన్ను కోసినా చంపినా పైసల్లో అని చెప్తున్నటువంటి దుర్మార్గులు మరి వాళ్ళకి కావాల్సినటువంటి దోపిడీని మాత్రం మరి కామన్గా నడుస్తూనే ఉంది. అంతేకాకుండా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని మరి జైల్లో బంధిస్తామని చెప్పినటువంటి దుర్మార్గులు మరి వాళ్ళు కుమ్మక్కై మరి ఆ యొక్క వాటాలు పంచుకొని ఇవాళ ఈ బీసీలను మోసం చేస్తున్నటువంటి దానికి
మరి ప్రతీకగా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిత్యం తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి 9 జనరల్ స్థానాల్లో మరి 9కి 9 అన్ని కులాలను ఐక్యంగా యూనిట్గా ఉండి మరి అన్ని చోట్ల పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలని మరి అక్కడి నుంచి కట్టడి చేయటమే లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క చేరికలు వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ వీళ్ళు ఓన్లీ పార్టీలో జాయిన్ అయిపోవడమే కాదు, ఒక ఉద్యమ రూపంలో మరి అందరూ కూడా తనకు సంబంధించినటువంటి వర్గాలందరినీ మరి యొక్క రాజ్యాధికార పార్టీలోకి ఎందుకు రావాల్సిన అవసరం ఉందో తెలియజేస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం సూర్యాపేట నియోజకవర్గంలో మరి ఇంకా పెద్ద ఎత్తున వివిధ పార్టీల చెంతన ఉన్నటువంటి అగ్రవర్ణాల చెంతన ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మరి ఇప్పటికైనా ఆలోచన చేసి వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులకు, అదేవిధంగా మా సోదరుడు యువకుడు మొన్న తుమ్మల పెనుమాడు గ్రామంలో ఏదైతే అగ్రవర్ణాలన్నీ కూడా కుట్రలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇనానిమస్ ఇస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హతని, ఆ యొక్క ఆధారాన్ని మరి అలా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అది ఇనానిమస్ జరగడానికి అవకాశం లేదు. మరి బాబాసాహెబ్ రాసినటువంటి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ఏం చెప్తుంది అనేటటువంటి వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బయటకు వచ్చి స్వతంత్రంగా మరి యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి 500 పైసలకు ఓట్లు సాధించినటువంటి మిత్రుడు మరి ఈ పార్టీలన్నీ మన కోసం వచ్చినాయి కాదు, వాళ్ళ అవసరం కోసం మాత్రమే మనల్ని వాడుకుంటారు తప్ప మరి వాళ్ళకి అవసరం వచ్చినాడు ఇనానిమస్ కాదు, మరి మనకు అవసరం వచ్చినాడు మాత్రం ఇనానిమస్ చేస్తారు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండొద్దని తన మిత్ర బృందాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యొక్క ఛానల్ పెద్దలు సుదర్శన్ గారు మరి అన్యదా భావించద్దు, రోజు వచ్చి మేము డిస్టర్బ్ చేస్తా ఉన్నాం మరి వార్తలలో మధ్యాహ్నం మేము డిస్టర్బ్ చేసినందుకు కూడా అన్యదా భావించకుండా మా మిత్రులందరికీ కూడా మరి వారి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసి వారిని కూడా ధైర్యాన్ని ఇచ్చి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా 100% ఏంటంటే విషయం ఏంటంటే బీసీలకు సంబంధించి అసలు యాక్చువల్గా మొత్తం కూడా అడుక్కునే పరిస్థితి. అడిగిపోయి గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చోవాలి, లేకపోతే బీఆర్ఎస్ భవన్ మెట్ల కాడ కూర్చోవాలి, లేకపోతే బీజేపీ. అట్లా కూర్చుంటే వాళ్ళు ఇస్తారా అంటే అది గ్యారెంటీ లేదు, మళ్ళీ ఉట్టిదే కథ. కాబట్టి 100% బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి, అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగా వచ్చిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. డెఫినెట్గా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్న. ధన్యవాదాలు అన్నగారు. ఇంకొకటి మాట్లాడతారా? మాట్లాడదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. నా పేరు పిడమర్తి ఉపేందర్. నేను ఎంటెక్ బీఈడీ చేసిన. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామన్న ఉద్దేశంతోనే మొన్న ఉండాల్సి వచ్చింది ఎలక్షన్ బరిలో. అది చాలామందికి తెలుసు. అయితే స్వతంత్ర అభ్యర్థి కంటే ముందు నేను 2011 నుంచి కూడా జయేశ్వర్ రెడ్డి గారు ఎమ్మటి ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. బీఆర్ఎస్ అధికారం రావడానికి 2014 వరకు కూడా క్రియాశీలకంగా పనిచేసిన. అదే ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ కావాలి అంటే ఇచ్చిర్రు, ఉండమన్నారు. ఉండమన్నాక అక్కడ ఏమైందంటే ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఈ ఎస్సీ అబ్బాయికి టికెట్ ఇస్తే ఎట్లా అనే, అంటే ఒక ఎస్సీకి ఒక బీసీకి గొడవలు పెట్టి, అంటే ఒక మనం భారత రాజ్యాంగం కల్పించిన ఒక ఓటు హక్కు, పోటీ చేసే హక్కు నేను వాడి ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పిన. అయినా కానీ ఊర్లో ఉన్న పార్టీలన్నీ కూడా అంటే స్వతంత్రంగా అభ్యర్థికి కొంత సానుకూల ప్రజాస్వామ్యవాదులందరూ పోటీ చేసిర్రు, సపోర్ట్ చేసిర్రు. అట్లా ఆ సపోర్ట్ చేసినా కానీ ఊరందరూ ఏకమైనా కానీ అగ్రకులం వాళ్ళందరూ మన బీసీలని, ఎస్సీలను, ఎస్టీలను అందరినీ కూడా ఏకం చేసి నాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేసిర్రు. అయినా నాకు 366 ఓట్లు, సుమారుగా 400 ఓట్లు వచ్చినాయి. నేను 400 ఓట్ల కోసం సింగిల్ ఒక 9 మందితో గ్రామంలో ప్రచారం చేసిన, ప్రతి గడప టచ్ చేసిన. నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఎంతసేపు ఉన్న ఈ అగ్రకుల పార్టీలలో ఉన్న నాయకులు, వ్యవస్థ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరినీ కూడా వాడుకొని వదిలేస్తారు. మన ఓట్లు ఎంత శాతం ఉన్నవి, మనకు సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కలతో సహా మల్లన్న చెప్తున్నాడు. మనమంతా ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నాము. మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి, గ్రామం మన అసెంబ్లీలో ఎన్ని ఉన్నాయి, మన బీసీ జనాభా ఎంత, ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్ పెంచండి, మాకు సీట్లు ఇవ్వండి, మనం బీఫామ్లు ఇవ్వండి అని చెప్పి మనం బట్లాడుకుంటున్నాం. అదంతా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మన ఓటు మనకు వేసుకోవాలి. జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. అదే తుమ్మల పెన్బాడులో జనరల్ సీట్లో నేను ఎస్సీ పోటీ చేసిన. అట్లనే తుమ్మల పెన్బాడులో కాకుండా తుమ్మల పెన్బాడులో జరిగిన చైతన్యం రాష్ట్రమంతా జరగాలి. ఇదే చైతన్యం తీన్మార్ మల్లన్న తీసుకొస్తుండు. మన సూర్యాపేట నుంచి మళ్ళీ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జానాన్ని తీసుకొస్తుండు.
వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ అన్న ప్రశ్నిస్తుండు, నేను కూడా ప్రశ్నించిన. నా తత్వానికి వాళ్ళ తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను టీఆర్పీ పార్టీకి ఆకర్షితునని చెప్పి నేను ఈ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. ప్రజలారా నేను చెప్పేది ఒక్కటే, బీసీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి, ఎస్సీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి, ఎస్టీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి. వాళ్ళకే ఇద్దాం. మనం అగ్రకులంలో ఉన్నటువంటి ఓపెన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని సీట్లు ఇస్తాం. మీరు 90% మంది ఉన్న మేము మీ దగ్గరకు వచ్చి మాకు అయ్యా బీఫామి మా దాంట్లో మాకు గొడవ పెట్టి ఒక ఆయన టికెట్ ఇస్తాను ఇంకొక ఆయన టికెట్ ఇస్తా అని చెప్పి ఇవన్నీ చేసి మా మధ్యన మా చిచ్చు పెట్టి మీరు పబ్బం కడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సీటు మనకు కావాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. చాలా మంది చైతన్యవంతం కావాలి. అందరూ కూడా చెప్పేది ఏంటి అంటే దయచేసి మన బిడ్డల్ని మనం గెలిపించుకుందాం. అదే ఉద్దేశంతో మేమంతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మా మిత్రులందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని చూసే వాళ్ళందరూ కూడా మీరు కూడా చైతన్యవంతం కావాలి. ఒకసారి ఆలోచించండి, మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిర్రు? వాళ్ళు చేస్తే మన జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? పేదరికం ఇంకా పెరిగింది. డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అవుతున్నారు, డబ్బు లేని వాళ్ళు ఇంకా డబ్బు లేని వాళ్ళే అయిపోతున్నారు. నేను చాలా వరకు నేను ఒక ఎంటెక్ చేసిన అనాలిసిస్ చేసిన అసలు ఎందుకు దీని కారణం ఏంటంటే రాజ్యాధికారం ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది? 5% 10% లోపు ఉన్న వాళ్ళు అందరూ పరిపాలించి అయ్యా బాంచను అని చెప్పి మనం పోయి టికెట్లు అడుకోవాలి, బీఫామ్లు అడుకోవాలి, లేకపోతే ఏమన్నా పని కావాలని చేసి పెట్టమని చెప్పి మనం అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ పెత్తనం వాళ్ళ దగ్గర ఉంది. తీన్మార్ మల్లన్న కొట్లాడుతుండు, సీట్లు ఓట్లు మాయే అని కొట్లాడుతుండు. కాబట్టి నేను ఈ సిద్ధాంతం నచ్చి జానన్న ఆధ్వర్యంలో మన అక్క ఆధ్వర్యంలో నేను ఇందులో జాయిన్ కావడం, మా మిత్రులు కూడా అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. రాబోయే కాలంలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఎస్సీ వాటా ఎస్టీ వాటా అందరం సమానంగా పంచుకోవాల్సిందే. వాళ్ళతో పాటు అగ్రకులాల్లో ఉన్న వాటా కూడా మేమే పంచిస్తాం. ఖబర్దార్ అందరూ గుర్తు వేసుకోవాల్సిందిగా మేము అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అన్న సాల్వ్ ఇంకొక సైడ్. ఓకే, ఇక మావోయిస్టులకు సంబంధించి 52 మంది నిన్న సరెండర్ అయిందంట. అంటే మొత్తం కూడా లొంగుబాట్లు, తర్వాత ఇక్కడ ఎన్కౌంటర్, అక్కడ లేకపోతే ఎన్కౌంటర్లు అవుతున్నాయి, లేకపోతే లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అడవులలో కూర్చొని అడవులల్లో ఇక తుపాకీ గొట్టం పట్టుకొని నేను పోరాటం చేస్తా అంటే నచ్చలేక. కాకపోతే విషయం ఏంటంటే మనం నిజంగా ఒకవేళ పోరాటం చేయాలనుకుంటే, నిజంగా సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అసమానతలు వీటన్నిటిపైన పోరాటం చేయాలనుకుంటే 100% ప్రజాక్షేత్రంలోకి రావాలి. ప్రజాస్వామ్యయుతంగా ఓటు అనేటువంటి ఆయుధంతో కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మావోయిస్టులందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలి. దాన్ని కలవడంతో పాటు ఏం చేయాలి? ఒకవేళ మీరు నిజంగా మళ్ళీ కొట్లాడాలనుకుంటే 100% కొట్లాడొచ్చు. ఎట్లా కొట్లాడొచ్చు? ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడొచ్చు. ఎట్లా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలి? ప్రజల్ని చైతన్యం చేయాలి. ఏమైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు 100% మంచిగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళని స్వాగతించాలి. 49 మందిపై 1,41,41,00,000 రూపాయల రివార్డు ఉన్నది. సరెండర్ అయిన వారిలో దండకరెండ స్పెషల్ జోన్ ఏఓబి ఆంధ్ర ఒడిశా బార్డర్ మ్రాగర్ ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారంట. మావోయిస్టులకు సంబంధించి లొంగిపోయినారు. ఇక దోస్తీనా కుస్తీనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది దిశ దినపత్రిక. ఏది దోస్తీనా కుస్తీనా అంటే, ఇప్పుడు మొన్నటి దాకా ఏమైంది, ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికలలో డిఫరెంట్ జరిగింది. అంటే పార్టీలు లేకపోయినా కానీ ఆ పార్టీ మద్దతుదారులు ఉంటారు కదా, పార్టీ మద్దతుదారులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కలిసి పనిచేసినటువంటి సందర్భం కనిపించింది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతోటి, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కూడా, అంటే బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా ఈక్వేషన్స్ తోటి జరిగిన ఎన్నికలు. ఎందుకంటే అప్పుడు గుర్తుండదు కాబట్టి, అంటే ఒక సింబల్ అనేటువంటిది ఉండదు కాబట్టి, పార్టీ గుర్తుండదు కాబట్టి అవి నడిచిపోయినాయి. కానీ ఇప్పుడు ఎట్లా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉంటాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి. మరి పార్టీ గుర్తులు ఉన్నప్పుడు ఎట్లా పోటీ చేయాలి, ఏంది పరిస్థితి? మరి మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇచ్చింది. ఒక నియోజకవర్గంలో మాత్రం అక్కడ సిపిఐ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళు గెలిపించుకున్నారు. ఇట్లా మరి ఇప్పుడు నిజంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి వస్తుందా? అట్లా రకరకాల ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దోస్తీనా కుస్తీనా ఎన్లా మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్లో పార్టీల పొత్తులపై పీఠముడి కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి. కొత్తగూడెంలో ఇక సిపిఐ పార్టీకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఒంటరి పోరికే బీజేపీ మొగ్గు చూపుతా ఉందంట. మొన్ననే అధ్యక్షుడు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక టీడీపీ జనసేనతో కలిసి నడవడంపై స్పష్టత కరువు. ఇక సింగిల్ గానే మజ్లిస్ బీఆర్ఎస్ పోతాయంట. ఎవరికి వాళ్ళే ఎనిమిది తీరన్నట్టు ఉంది పరిస్థితి. మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఎంత 16 తారీఖు నాడు 16 తారీఖు అంటే ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. మరి జరిగితే అప్పుడు ఎట్లా పరిస్థితి అని చెప్పేసి దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవరికి వాళ్ళే వెళ్తామని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఒకవేళ మరి ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందనే పరిస్థితి పైన బాగా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా కత్తెర గుర్తుతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంప్రదించవచ్చు. తర్వాత మరికొద్ది సేపట్లో దాదాపు 9:30కి 9:30కి 9:30 తీన్మాన్ మల్లన్న ఈ కనుమ రోజు ఇవాళ ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ ఒకసారి నేను చెప్తా, మీరు రాసుకోండి కావాలనుకుంటే, లేకపోతే నేను అక్కడ రాసి పెడతావు. ఒకవేళ తీన్మాన్ మల్లన్నకు ఫోన్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయకండి, ఇప్పుడు కాదు చేయాల్సింది 9:30కి చేయాలి. చేయాలనుకుంటే 9866524314 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. 9866524314 నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఇప్పుడు కాదు, అది 9:30కి చేయండి. ఇప్పుడు కాదు చేయాల్సింది. అది ఇవాళ మాట్లాడాలనుకుంటుండు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్లకు కేటాయించే గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తులపై జరిగేటువంటి ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్తాయా లేక ఒంటరిగానే బరిలోకి దిగుతాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. స్నేహమా సబరమా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐ ఒక సీటు కేటాయించగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సుహృద్భావ వాతావరణంలోనే పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోనూ సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూనే వస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా? ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? ఎవరికి వారు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉన్నది. అయితే కొత్తగూడెం పాల్వంచ 2 మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తుందట. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున ఇక్కడ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు అవకాశం కల్పిస్తే ఇక్కడ స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని, 2 పార్టీలు సఖ్యతతో పనిచేయవచ్చని చెబుతున్నాయట. దీంతో కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉంటుందని, పొత్తా ఫ్రెండ్లీన కంటెస్ట్ ఎవరికి వారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏది దోస్తీనా కుస్తీనా అంటే ఇప్పటికైతే ఎవరికి వారు ఏమైనా తీరనట్టే ఉన్నది. మరి ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నా మరి పరిణామాలు మారితే చూడాలి. ఇంకా ఇక జల్లికట్టు పోటీల్లో అపశృతి, 52 మందికి గాయాలు, 10 మంది పరిస్థితి విషమంట. ఎద్దులు ఆపేందుకు యువకుల యత్నం. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా అవనియాపురంలో ప్రారంభమైనటువంటి జల్లికట్టు పోటీలు. జల్లికట్టు పోటీలు అంటే ఏంటిది? జల్లికట్టు పోటీలని సుప్రీంకోర్టు దాన్ని నిషేధించింది యాక్చువల్గా. అంటే ఎద్దులను పంపించేసి అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా కట్టేస్తారు, ఆ బరిలోకి దించుతారు. దించిన తర్వాత ఆ ఎద్దు పొడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. తర్వాత ఎవరికైనా తగులుతుంటే ఆ ఎద్దుని
బలమైనటువంటి ఎద్దులు ఉంటాయి ఇట్లా. ఆ ఎద్దుని మొత్తం కూడా నిలువరించి తర్వాత దాన్ని మొత్తం ఇట్లా ఆపాల్సి ఉంటుంది. అది జల్లికట్టు. దీంట్లో చాలా మంది ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎద్దులు మొత్తం కూడా పొడిచి పొట్టపేగులను బయటకు కూడా తీసినాయి. అటువంటి ఘటనలు కూడా జరిగితే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అయితే ఈ జల్లికట్టు అనేటువంటి సాంప్రదాయం తమిళనాడులో కొనసాగుతున్నది. అయితే దీన్ని సుప్రీంకోర్టు తర్వాత మొత్తం కూడా వ్యతిరేకిస్తే ఇది కరెక్ట్ కాదు, మనుషుల్ని చంపేటువంటి చనిపోతా ఉన్నారని చెప్పేసి వ్యతిరేకిస్తే ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దాని మీద జీవో తీసుకొచ్చి దాని మీద చట్టం చేసి జల్లికట్టు ఉండాల్సింది అనేటువంటి నిర్ణయం తీసుకొచ్చింది. దీంతో మళ్ళీ జల్లికట్టు నడుస్తూ ఉంది. అయితే పోటీలో అపశృతి ఇది ఎప్పుడైనా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో ఏదో పొడవడం బిడవడం నడుస్తుంటుంది. అపశృతి చోటు చేసుకున్నది. 52 మందికి గాయాలైనాయి అంటే 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం కూడా ఇట్లా ఎద్దు ఇట్లా ఉడుకుతుంటుంది. ఇట్లా అవి చూపించొద్దు, మనకు కొన్ని అవి యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాం. ఎద్దు ఇట్లా బలమైనటువంటి ఎద్దు ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు పబ్లిక్. అప్పుడు చాలా మందికి గాయాలు అయిపోయినాయి, చనిపోయే పరిస్థితి ఉంటుంది నాయన. కాకపోతే ఏంటంటే వాళ్ళ సాంప్రదాయం అని చెప్పి పాడవుతారు వాళ్ళు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా అవనియాపురంలో ప్రారంభమైనటువంటి జల్లికట్టు పోటీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 5గురు దుర్మరణం, మరో 12 మందికి గాయాలు. ఇక ట్రాక్టర్ ట్రాలీ తర్వాత పికప్ వాహనం ఢీకొన్నాయంట. మధ్యప్రదేశ్ రాజధాని బెరాసియాలో ఘటన జరిగింది. ఇక 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. అదుపు తప్పి కారు బోల్తా పడ్డది. ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాలనీలో ఘటన జరిగింది. చూసారు కదా, ఈ రోడ్ యాక్సిడెంట్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రోడ్డు సేఫ్టీ పాటించండి. ఇష్టం వచ్చిన స్పీడ్ పోవుడు, లేకపోతే మందు తాగి నడిపించుడు, ఇదంతా బంద్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతామంటే ఏదైతారా నాయన? ఉంటామా? మనుషులు ఉంటారు ఎవరన్నా? ఇప్పుడు మన కంట్రోల్లో కూడా ఉండదు. మళ్ళీ మందు తాగి ఇంతమంది వేస్తాడు, ఇంకా ఇంతమంది వేసి నడిపిస్తుంటారు. ఇటువంటి బంద్ చేయండి. అనవసరంగా మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఇవాళ సుప్రీంకోర్టులో ప్రధానంగా ఇవాళ ఈ కేసు మళ్ళీ వస్తూ ఉంది. ఇలా 16 తారీఖు కదా, జనవరి 16 తారీఖు కాబట్టి ఇలా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన సుప్రీంకోర్టులో ఇవాళ వాదోపవాదాలు జరుగుతాయా లేకపోతే తీర్పు వెలువరిస్తారా ఏదో ఒకటి అయితే జరుగుతుంది. కానీ మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో చర్చకు వస్తూ ఉంది ఈ కేసు. అయితే ఈ నేపథ్యంలో మరో 2కి నిన్న ఎవరికి ఇక్కడ చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదన్న, తర్వాత అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 2కి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిండు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసిండ్రు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దీంతో ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో వీళ్ళకు సంబంధించి ఏం తేలుతుంది అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ ప్రకాష్ గౌడ్ కానీ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి కానీ ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఇందులో చేరినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వార్తలు వచ్చినాయి. లేదు మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండవ కాదు, అది జాతీయ జెండా అని చెప్పేసి వాళ్ళు జెండా కలర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ సంబంధించి ఒక రకంగా పక్కకు పెడితే క్లియర్గా దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందిండు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్సభ సభ్యునిగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. అయితే ఆయన క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మనిషి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి ఆయన పైన అనర్హత పడేటువంటి అవకాశం 1000% ఉన్నది. ఇక దాంట్లో ఎవరు కాపాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన్నే రాజీనామా చేస్తారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాడు. ఉప ఎన్నిక జరుగుతుంది ఖైరతాబాద్ నియోజకవర్గానికి. ఒకవేళ దానం నాగేందర్కి ముందే మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక చర్చ. లేదు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేసి ఆయనను పక్కకు పెట్టి తర్వాత ఇంకొక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మరో చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయం. ఇక తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన కూతురు కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకున్న తర్వాత ఏమైంది, కడియం కావ్య యొక్క ఏదైతే అఫిడవిట్ ఉంటుందో అఫిడవిట్లో అదేంది మద్దతుదారుల సంతకంలో
ఆయన కడియం శ్రీహరి సంతకం చేసిండు. తర్వాత కండవా కప్పుని తిరిగిండు. ఏది కాంగ్రెస్ కండవా. కాంగ్రెస్కు ఓటేయమని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చిండు. ఇవన్నీ ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి కడియం శ్రీహరి చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఈ ఆధారాల ద్వారా ఒకవేళ నిరూపితమైతే, సుప్రీంకోర్టులో నిరూపితమైతే అది ఆయన కూడా అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా 8 మంది విషయంలో ఇక్కడ కాళ యాదన్న, ఇక్కడ చేవెళ్ళ నుంచి కానీ లేకపోతే ఇక్కడ పోచారం శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, జాతీయ జెండా అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పూర్తి ఆధారాలు లేకపోవడం కారణంగా వాళ్ళకి కొంతవరకు పక్కకు పోయేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి ఆధారాలు ఉన్నటువంటి ఈ 2 ఇక్కడ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అటు స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఇద్దరిపైన వేటు పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వేటు పడే వరకు ఆగుతారా లేకపోతే వీళ్ళే రాజీనామా చేస్తారా అనే దానిపైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. పోచారం యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, వారిద్దరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మనం ఇదివరకే చెప్పినాం ఈ విషయం, అట్లే చెప్తారని. అనర్హత వేటు పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. ఇక న్యాయస్థానం డెసిషన్ పైన పార్టీలో ఉత్కంఠ నెలకొని ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఇట్లుంటే రాజకీయ కుట్రతోనే తప్పుడు కథనాలని చెప్పేసి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. మీడియాలో వస్తున్న తప్పుడు కథనాల వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోం. ముందు నుంచి మా ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు ప్రయత్నం. రాముడి అంశం లేకుండా బతకలేని స్థితిలో బీజేపీ ఉంది అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక ఐఎస్ఎస్ నుంచి హోమగాములు రిటైర్ అయ్యారట. ఎందుకంటే కొంత ఒకరికి అనారోగ్యమైందంట. అనారోగ్యమైన తర్వాత మరి ఎట్లా పరిస్థితి, ఏమైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మళ్ళీ వెనుకకు వచ్చేసిరట. ఒక ఆస్ట్రోనాట్కు మెడికల్ ఎమర్జెన్సీ, భద్రతా కారణాల దృష్ట్యా నాసా నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియాలోని పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్స్ వాహక నౌక ల్యాండింగ్ అయింది. వచ్చేసినట్టు మళ్ళా 4 వైరు వచ్చిండ్రు. మళ్ళా జోరుగా కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీగా నిర్వహణ. తరలి వచ్చిన 19 దేశాలకు చెందిన ప్రఖ్యాత పతంగుల కళాకారులు. సంక్రాంతి స్వీట్ ఫెస్టివల్లో ఆకట్టుకున్న తీపి వంటకాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న భారీ పెద్ద పెద్ద పతంగులతోటి, ఒక్కొక్కటి హెలికాప్టర్ అంటూ ఉంటుంది, అంత పెద్ద పతంగులు, ఒక్కొక్క బిల్డింగ్ అంత ఉంటుంది పతంగి. అంటే ఇవి ఎవరు ఎగరేస్తారంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పతంగుల కైట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగిరేసి ఇట్లా వేసిండ్రు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్కి అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి నిన్న కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో. కాబట్టి అద్భుతంగా ఉంటుంది అది. తర్వాత కైట్ ఫెస్టివల్ నిన్నటితో అయిపోయింది. తర్వాత ఇవాళ బెలూన్ ఫెస్టివల్ ఉంటుందట. ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఉండేటువంటి అవకాశం ఉంది. స్వీట్ ఫెస్టివల్ కూడా 1200 రకాల స్వీట్లు చేసినట చూసుకోయిగా, 1200 రకాలు. 2 క్రీడాకారుల ఆత్మహత్య. ఇక మహిళా హాస్టల్లో ఫ్యాన్ కురేసుకొని సూసైడ్. కేరళలోని కొల్లాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఘటన. కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి కొల్లాం ఈస్ట్ పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2 క్రీడాకారులు మరి ఎందుకు ఆత్మహత్య చేసుకునే కథను ఇంకా తెలియాల్సింది. అది ఇక ఫ్యాక్స్ సిలికా మజాకా, అరుదైన ఖనిజాలు లక్ష్యంగా కూటమి. చైనాపై డిఫెండెన్సీకి బ్రేక్ వేసేలా అమెరికా నిర్ణయం తీసుకుంటుందంట. త్వరలో భారత్ సైతం కూటమిలోకి. ఇక ఏఐ యుగానికి రేర్ ఎర్త్ మస్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 20వ శతాబ్దాన్ని చమురు, స్టీల్ రూల్ చేశాయని, 21వ శతాబ్దాన్ని కంప్యూటర్లు వాటికి అవసరమైన ఖనిజాలు నడుపుతాయని అమెరికా ఎకనమిస్ట్ అఫైర్స్ ప్రతినిధి జాకోబ్ హెర్బెగ్ ఫ్యాక్స్ సిలికా కూటమి ఏర్పాటుకు బాధ్యుడు ప్రకటించాడు. అందుకే ఇప్పుడు కంప్యూటర్లు, ఏఐ టెక్నాలజీ, అందుకు అవసరమైనటువంటి ఖనిజాల కోసం పోటీ మొదలైంది. వీటి ఆధారంగా సమీప భవిష్యత్తులో కొత్త కూటములు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా ఇదివరకే ఫ్యాక్స్ సిలికా కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ చైనా చేస్తున్నటువంటి వస్తువులకు కొంచెం చెక్ పెట్టి
అందరూ కూడా ఒకటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. బతకాలో చావాలో చెప్పేందుకు మనమెందుకు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కారుణ్య మరణం అనేటువంటి పదాన్ని మేము ఉపయోగించలేము. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ తల్లిదండ్రులు పిటిషన్ వేసుకున్నారు. తీర్పును రుజువు చేసిన అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కారుణ్య మరణం అంటే ఏంటిదంటే మమ్మల్ని చంపేయండి, చంపడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినట. ఎందుకు చంపడానికి అవకాశం ఇవ్వండి? దీర్ఘకాలిక వ్యాధితోటి కొంతమంది బాధపడుతూ ఉంటారు, విపరీతమైనటువంటి నొప్పితోటి, విపరీతమైనటువంటి బాధతోటి ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళకు ఈ బతుకు ఇంకా ఇంత బాధ భరించడం కంటే చచ్చిపోతే బెస్ట్ అనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ కారుణ్య మృతికి అవకాశం కల్పించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతారు. కారుణ్య మరణానికి ప్రసాదించాలని చెప్పేసి కోరితే అక్కడ సుప్రీంకోర్టు అంటుంది, అరే చంపడానికి బతికించడానికి మనమెవరం, ఆ పదమే వాడదని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. మొత్తం మీద అట్లా ఉంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ కొంతమంది నొప్పిని కానీ లేదా కొంతమందిని బాధని చూడలేక అరే చచ్చిపోతున్నాడు ఏమంటారు నాయన అనుకుంటాం కదా, అటువంటి పరిస్థితి అనమాట. చంపడానికి అవకాశం ఏంటండి, వైద్యులకు ఒక మాత్ర ఇచ్చేసి చంపేస్తారు. అప్పుడు ప్రేమ వివాహం తర్వాత లవ్ కనుమరుగు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయ్యాకనే ఉంటుందట ప్రేమ, ఆ తర్వాత లవ్ కనుమరుగు అయిపోతుందట. అట్లా జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి మన పేపర్ చూద్దాం. శనార్థి తెలంగాణ. ఏ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జనవరి 15తో ముగిసిన వేడుక. 19 దేశాల నుంచి వచ్చిన పతంగి ఫ్లయర్స్. సందర్శకులను ఆకట్టుకుంటున్న రంగురంగుల గాలిపటాలు. 50 నుంచి 100 ఆకృతుల్లో దర్శనమిచ్చిన పతంగులు. డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా అసలు మనం ఊహించం. అద్భుతంగా ఉంటాయి. పెద్ద పెద్ద పతంగులు, చిన్న చిన్న పతంగులు, కొన్ని 100 పతంగులు కలిసి ఒకటే ఇట్లా ఎగిరేస్తుంటారు. ఇంకా అట్లుంటాయి. ఇక స్వీట్ స్టాళ్లను సైతం సందర్శిస్తున్న పర్యాటకులు చివరి రోజు భారీగా తరలిచ్చిండ్రు నిన్న పరేడ్ మైదానికి, కైట్ ఫెస్టివల్కి. ఆ పార్టీలు మనకు కిరాయిన్లే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మన పార్టీలు కావు. బీసీలు ఆ పార్టీలకు ఎప్పటికీ ఓనర్లు కాలేరు. బీసీల సొంత ఇల్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. రెడ్లు వెలమల గుప్పిట్లోనే ప్రధాన పార్టీలున్నాయి. టీఆర్పీలో ప్రతి బీసీ బిడ్డకు పెద్దపీట వేస్తాం. మన వర్గాల ఆత్మగౌరవ రాజకీయానికి అవకాశం ఇస్తాం. జనాభా దామాషా ప్రకారమే రాజ్యాధికారం దక్కాలన్నదే టీఆర్పీ అభిమతం. అనగారిన వర్గాలన్నీ ఏకమై మన సొంత ఇంటిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆలోచన చేయాలి. అందరం కలిసి నడిస్తే రాజ్యాధికారం మనదే అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మాట్లాడాడు. మొత్తం మీద ఆ పార్టీలు మన కిరాయిన్లు ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు ఆ పార్టీలో పోతే అధికారం ఉంటుందా అంటే ఉండదు, లెక్క వేరే ఉంటుంది. ఇక టీఆర్పీలకు చేరికల జోరు ఇప్పుడు ఇందాక చూసినాం కదా. నిన్న కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి చేరారు, ఇప్పుడు ఇవాళ జాయిన్ అయ్యారు. అన్ని జిల్లాల్లో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. హస్తానికి ఎండ్లపల్లి కాంగ్రెస్ నేతలు గుడ్ బై చెప్పిండ్రు. వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్పీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న, టీఆర్పీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవ ప్రతీక. బహుజనుల రాజ్యాధికారం కోసం శక్తివంచన లేకుండా పోరాటం చేద్దామని చెప్పేసి 2028లో రాష్ట్రంలో బీసీలది రాజ్యం టీఆర్పీ చీఫ్ తీన్మాన్ మల్లన్న నిన్న మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు. పలు ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. తెలుగు ప్రజలకు టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి శుభం కలగాలి అని చెప్పేసి ప్రధాని మోడీ కోరుకుంటున్నాడు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్, ఏపీలోని నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుకలు. పండుగ సంబరాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు అని చెప్పేసి మొత్తం కూడా పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న కూడా తన కూతురుతోటి ఈ పాట ఏది మాకు అదో పరిచయం ఉంటుంది. అన్న వాళ్ళ పాప బిల్డింగ్ పైకి ఎక్కి ఇక్కడ కైట్ ఎగరేస్తున్నారు. రైట్.
రైట్, ఇది జరిగింది. ఇక మొత్తం ఇక ఊర్లో కూడా అయితే మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు కొంతవరకు తగ్గింది కానీ మళ్ళీ ఇవాళ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వస్తారు ఇక రిటర్న్ అవుతారు మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక రోడ్లన్నీ. అట్టుడుకుతున్న ఇరాన్ తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు, 2500 మందికి పైగా చచ్చిపోయారు పాపం. నిరసనకారుల మృతి, నిరసనకారులపై హింసను ఆపాలి లేదా తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేసే ఛాన్స్ ఉందంటే అన్ని రెడీ చేసుకుంది. ఏది అమెరికా. ఇరాన్ దేశవ్యాప్తంగా ఎయిర్ స్పేస్ మూసివేత, అన్ని రకాల విమానాల రాకపోకలు బంద్ చేసేసి ఇప్పుడు బాంబు వేయడానికి రెడీ అవుతున్నాడు, యుద్ధం చేయడానికి. ఇక మావోయిస్టుల వరుస లొంగుబాటు, బలహీనపడుతున్న మావోయిస్టుల పార్టీ. ఇక తాజాగా లొంగిపోయిన 52 మంది మావోలు, వారిలో 21 మంది మహిళలు ఉన్నారు, పలువురు కీలక కమాండర్లు కూడా ఉన్నారు. వీరిపై ₹1,41,00,000 రివార్డు ఉంది వెల్లడించిన సంబంధిత అధికారులు. బస్తర్ ప్రాంతంలో మావోయిజం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందట. ఇక సుప్రీంలో బెంగాల్ సీఎంకు మమతా బెనర్జీకి షాకు తగిలిందట. ఎందుకంటే ఈడీపై బెంగాల్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల పైన స్టే ఇచ్చింది. ఐపాక్ ఆఫీసులో సీసీ కెమెరాల ఫుటేజ్లను భద్రపరచాలని సర్కార్కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల్లో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాలని ఆదేశం జారీ అని. ఏమైంది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టు ఎవరైతే ఐపాక్ ఉన్నది కదా, ఎవరు పీకే అంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి సంస్థ ఐపాక్ అక్కడ పనిచేస్తూ ఉంది, ఇక్కడ అధికార పార్టీకి కోసం. అయితే ఇక్కడ త్వరలో అక్కడ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ ఐపాక్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పైన ఏది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మొత్తం కూడా ఇండ్లు తర్వాత ఆఫీసుల పైన సోదాలు చేసి అందులో ఉన్నటువంటి పత్రాల నుండి తీసుకొని పోయింది. అరే ఈ పత్రాలు అసలు యాక్చువల్గా వాళ్ళు దాడి చేసింది ఈయన పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికోసం కాదు, మా సమాచారాన్ని మొత్తం కూడా మేమైతే ఎవరికైతే టికెట్లు ఇవ్వాలనుకుంటున్నామో, ఎవరికైతే ఏమి చేయాలనుకుంటున్నామో, మేము మా స్ట్రాటజీ ఏందో ఆ స్ట్రాటజీని కూడా ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండ్రు, అందులో భాగంగానే ఈడీ వచ్చింది అని చెప్పేసి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పశ్చిమ బెంగాల్ పోలీసుల చేత ఈడీ అధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. అయితే దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదనలు వినిపిస్తే అందులో కొంతవరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి ప్రతికూలంగా అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయినాయంట. మరో 2 ఎమ్మెల్యేలకు ఊరట, యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలకు క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని వెల్లడి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్, పెండింగ్లోనే దానం కడియం విచారణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 78వ సైనిక దినోత్సవం జైపూర్లో ఘనంగా వేడుకల నిర్వహణ, ఆయుధాలు సాయుధ వాహనాల ప్రత్యేక ప్రదర్శన, భారత సైనికులు గౌరవ వందనం స్వీకారం. పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇటు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రాజరైన అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ బాగుండే, కానీ రేవంత్ రెడ్డి వచ్చాకే రాష్ట్రంలో పాలన మొత్తం దరిద్రంగా మారింది. ఇప్పటి వరకు ఒక కొత్త పింఛను కూడా ఇవ్వలే, ఇచ్చిన మాట ప్రకారం పాత పింఛన్ పెంచలే, కేసీఆర్ ఇచ్చిన గదే 2000 పింఛన్ ఇస్తుండు, రైతు బంధు రుణమాఫీ ఏది సరిగ్గా అమలు కాలే అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇది ఇట్లుంటాయి కైట్ ఫెస్టివల్కి సంబంధించి ఇట్లుంటాయి. చూడండి ఎంత మనిషి ఎంత ఉన్నదో కైట్ ఎంత ఉన్నదో చూడండి, చాలా పెద్దగా ఉంటాయి, పెద్ద బిల్డింగ్లు అంత ఉంటాయి, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్ కడ పెద్దగా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అసలు యాక్చువల్ రంగురంగులతోటి. కైట్ ఫెస్టివల్ అయిపోయింది, ఇలా బెలూన్ ఫెస్టివల్ ఉంది ఎక్కడ గచ్చిబౌలి స్టేడియంలో, బాలయ్య స్టేడియంలో 78వ సైనిక దినోత్సవం నడుస్తూ ఉంది. టీఆర్పీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. 10 ఏళ్లలో ఒక్క సైనిక్ స్కూల్ ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రానికి రాలే. రాజేంద్ర నగర్లో మరోసారి డ్రగ్స్ పట్టివేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగుండని హరీష్ రావు అంటున్నాడు. సుప్రీంలో బెంగాల్ సీఎం మమతాకు షాక్ వార్త వచ్చిందట. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ, ఎమ్మెల్సీ తీర్మానం వలన శుభాకాంక్షలు చెప్పిండు. మొత్తం కూడా సంక్రాంతి తర్వాత ఇలా కనుమ, అందరికీ శుభాకాంక్షలు. మొత్తం కూడా కనుమ కూడా బాగా చేసుకోండి. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు
మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల కోసం సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరు మనోడు ఎవరు కాదు అనేటువంటి విషయం పైన క్లియర్గా సర్పంచ్ ఎన్నికల్లో ఒక తీర్పునైతే ఇచ్చేసిండ్రు ప్రజలు. కాబట్టి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఆ తీర్పును పునరావృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పార్టీ గుర్తులతోటి అవుతున్నాయి కాబట్టి కత్తెర గుర్తు అనేటువంటిది ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా కత్తెర గుర్తు ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి కత్తెర గుర్తును గుర్తు పెట్టుకొని ఆ తర్వాత ఎవరు మనోడు ఎవరు కాదో తేల్చుకొని చేల్చుకొని వాళ్ళని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం 1000% ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా విజయం సాధిస్తాం. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ ఇవాళతో లాస్ట్. రేపు పొద్దున మళ్ళా రేపటి నుంచి స్కూళ్ళు ప్రారంభం. ఇంకా ఈ 9-10 రోజులు సెలవులకు అలవాటు పడ్డ ప్రాణాలు ఇక పొమ్మంటే ఓడు లేవడు, నేను బోనంటాడు, ఏడుస్తుంటాడు. ఈ కార్యక్రమాలన్నీ రేపటి నుంచి ఉంటాయి. సరే, ఈ అంశం ఇట్లా పెడితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ లేదా ఇవాళ లేదంటే రేపు 1-2 డేస్లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంది అని అంటే, సో ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరగబోతా ఉంది. గతంలో 3 నెలల క్రితం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఆదేశాలను స్పీకర్కు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలో దాదాపు 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మరో 3గురికి ఇంకా ఇవ్వలేదు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ 3గురికి మాత్రం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయితే దానం నాగేందర్ ముమ్మాటికి చెప్పేసిండు ఆల్రెడీ, నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, నేను ఎక్కడుంటే ఆ పార్టీయే అని చెప్పినటువంటి ధర్మలా ఇక దానం నాగేందర్ స్థానం ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు దాదాపు ఇవాల్టితో తీరిపోతా ఉంది. కాబట్టి స్పీకర్ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి అంశం కంటే ముందే దానం నాగేందర్ పైన వేటు వేస్తారా, లేదంటే సుప్రీంకోర్టు వేటు వేసేదాకా వేచి చూస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే 2 అంశాలు ఇక్కడ కీలకంగా చూడొచ్చు. ఒకటి, దానం నాగేందర్ గారి రాజీనామా ఏదైతే ఉందో ఆయనంతలో ఆయనే రాజీనామా చేసేలా, లేదు అనంటే స్పీకర్ ఆయన పైన వేటు వేసేలా, లేదంటే సుప్రీంకోర్టు ఆయన పైన వేటు వేసేలా. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో సహజంగా రాజకీయ నాయకుడు ఏం చూజ్ చేసుకుంటారంటే వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేది, నేనే రాజీనామా చేస్తున్నా అనేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ఇవాళ లేదా 1-2 డేస్ లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది తన ఎమ్మెల్యే సభ్యత్వానికి. తద్వారా ఖాళీ అయ్యేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నిక కంటే ముందే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల బరిలోకి దించాలనేది కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తద్వారా మున్నూరు కాపులకు మంత్రి పదవి లేదనేటువంటి మీమాంస నుంచి ఉపశమనం కల్పిస్తూ మళ్ళీ ఎన్నికలకు దిగాలనేది కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే దానం నాగేందర్ రాజీనామా 1-2 డేస్ లో ఉండొచ్చు అనేది స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. సో మరిగా ఈ నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది? ఇప్పటికీ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గారు మరో 3గురిని పెండింగ్ పెట్టినారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అది కడియం శ్రీహరి గారు, ఆ తర్వాత సంజయ్ గారు ఏకంగా కండువాలు కప్పుకొని తిరిగి కాంగ్రెస్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ కడియం శ్రీహరి గారు తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో కండువాలు కప్పుకొని ప్రచారం చేసిండు. ప్లస్ దాంట్లో అఫిడవిట్ లో సంతకం పెట్టిండు. సాక్షి సంతకం ఆయన పెట్టిండు అఫిడవిట్ లో. కాబట్టి సో కడియం శ్రీహరి గారు కూడా రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానము లేదంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా అవసరం లేదు, కాస్త వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ అంశంలో కడియం శ్రీహరి గారే నెగ్గితే ఖచ్చితంగా ఇటు ఖైరతాబాదు అటు స్టేషన్ గన్పూర్ కు రెండింటికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో అప్కమింగ్ ఎలక్షన్స్ ఇష్యూ. ఇక మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. ఈ చట్టం ఆధారంగా ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే స్పీకర్
నిర్ణయం తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి ఒక అర్హతను ఆయన కల్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎన్నికైనటువంటి వాళ్ళు విపక్షాల నుంచి ఎన్నికయ్యి అధికార పార్టీలు చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా నిర్వీర్యమైపోతా ఉంది. సో దాదాపుగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కనుక స్పీకర్ గారు ఎవరికి తలొగ్గకుండా చేస్తే ఈ 10కి 10 మంది సభ్యత్వాలు ఈ పార్టీకి ఎగిరిపోయేది. కానీ అట్లా ఎగిరిపోకుండా స్పీకర్ పైన కూడా అధికార పార్టీ ప్రభావం కనిపిస్తా ఉంది కాబట్టి ఈ పరిస్థితులు దాపురించినాయి. ఇక సంజయ్ గారి విషయం ఎట్లుంటుందో చూడాలి. జగిత్యాల సంజయ్ గారిది, వీళ్ళిద్దరిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఇది. అందరికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ అంశానికి సంబంధించి. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. మేము కత్తెర గుర్తు పైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. కత్తెర గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతా ఉంది. మేము కూడా ఈ కార్ నుంచి మీరు పోయి గాంధీ భవన్ మెట్ల కానో లేకపోతే టిఆర్ఎస్ భవన్ మెట్ల కానో లేకపోతే బీజేపీ మెట్ల కానో కూర్చొని బిచ్చగాల లెక్క బీఫామ్లు అడుక్కునేటువంటి పరిస్థితి లేదు. బీసీల బీఫామ్ బీసీలే తయారు చేసుకున్నారు. ఇవాళ బీసీల కోసం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి వాళ్లకు బీఫామ్లు ఇచ్చి వాళ్ళని ఎన్నికల బరిలోకి దించబోతా ఉంది. ఖచ్చితంగా 2028 నాటికి ఒక బలమైన శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రూపాంతరం చెందబోతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో మీ అందరికీ తెలుసు, నామినేషన్ వేయడానికి కూడా ఆ వర్గాల వారు రెడ్లు వెలమలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే బీసీల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళ చైతన్యం తర్వాత మనం ఎన్నికల్లో పోతే కనీసం పరుగు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నామినేషన్ వేయకుండా ఉండడం జరిగింది. చాలా చోట్ల జనరల్ స్థానాల్లో రెడ్లను వెలమల్ని చిత్తుగా ఓడించారు బీసీలు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అది బీసీలదే, జనరల్ స్థానం అంటే బీసీలదే కాబట్టి బీసీలు పోటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేము పోటీ చేయబోతా ఉన్నాం మా వర్గాల నుంచి అనేది స్పష్టతనిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి మిత్రులారా, మరి ముఖ్యంగా ఈ బిగ్ క్లాస్ బీసీ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకోసం ఉంది, మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పైకి తేవడానికి ఈ పార్టీ కంకణబద్దురాలై ముందుకు వస్తా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక అలాగే ఇవాళ పత్రికల సంగతి మీ అందరికి తెలిసి ఇవాళ పత్రికల కార్యాలయాలకు సెలవు. ఇలా ఉంటే దిశ పత్రిక ఉంటది, లేకపోతే మన శనార్థి తెలంగాణ పత్రిక ఉంటది. ఆ 2 పత్రికలకు సంబంధించినటువంటి అంశాలని మన సుదర్శన్ అన్న మీ అందరికి అందజేస్తారు. అయితే ఈ న్యూస్ అయిపోయిన తర్వాత, ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత నేను ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాను. సో మీ అందరికీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, నేను మీతో నేరుగా మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఈ న్యూస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీతో లైవ్లో మాట్లాడడానికి నేను సిద్ధం అవుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక అంశాలు, వివిధ నేపథ్యాల కారణంగా నేను మీ అందరితో మాట్లాడబోతా ఉన్నాను. సో మీ అందరు కూడా ఈ న్యూస్ అయిపోయిన తర్వాత సంసిద్ధంగా ఉండండి. నేను మళ్ళీ మీతో ముఖాముఖిలో పాల్గొనడానికి అందరికీ షేర్ చేయండి. తర్వాత ఈ విషయాన్ని కూడా అందరికి షేర్ చేయండి. కాసేపట్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేయండి. 9:30 నుంచి నేను మీకు లైవ్ లో ఉంటా, మీకు అందుబాటులోకి ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాను. ఇవాళ పేపర్ల రేటింగ్ విషయానికి వస్తే ఇవాళ పేపర్లు రావు కాబట్టి పెద్దగా రేటింగ్ లేదు, రేటింగ్ల తెరువుపోలేదు. సో రేపటి నుంచి మళ్ళీ ఈ పత్రికలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పసిగడతా ఉంది ఏంది అనేది స్పష్టంగా మీకు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుదర్శన్ గారికి కూడా కర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అలాగే సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకునేటువంటి మిత్రులందరికీ కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఏమీ లేదు, రేపటి కోసం భయపడి ఇవాళ చావకండి. మీరు సోషల్ మీడియా వీర సైనికులుగా పనిచేయడం కోసం దీన్ని సంప్రదాయం. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే, రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది.
రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నిన్న పతంగుల పండుగ, తెలంగాణలో పతంగుల పండుగ, ఆంధ్రాలో అయితేనేమో కోడి పందాలు అవంతా కూడా మొత్తం కూడా నడుస్తూ ఉంది కథ. ఇవాళ కనుమ, మొన్న భోగి, నిన్న సంక్రాంతి, ఇవాళ కనుమ. అయితే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగలు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా, కొంతమంది ఇంత తెచ్చుకొని, కొంతమంది రకరకాలుగా సంతోషంగా ఉన్నారు. కొంతమంది పతంగులు ఎగరేస్తారు. నిన్న అంటే మనం చెప్పినాము రైలింగ్లు, అంటే కొంచెము రైలింగ్ లేనటువంటి బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ల పైన జాగ్రత్తగా, పిల్లలు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. అంటే మనం చూడడానికి వినడానికి చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ ప్రాణాలు చాలా విలువైనవి. పిల్లలు ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే రైలింగ్ లేనటువంటి బిల్డింగ్ల పైన వెళ్తుంటారు, వెళ్ళి ఇట్లా కొడుతూ ఉంటారు. అవన్నీ కూడా చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంతోషంగా ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాత ఇలా పేపర్లు అయితే చూసిరు కదా, నిన్న శుభాకాంక్షలు చెప్పినట్టు ఇలా పేపర్లు ఉన్నాయి. మ్యాక్సిమం పేపర్లు లేవు, అంటే చాలా పేపర్లు లేవు. ఇవాళ శనార్థి తెలంగాణ, తర్వాత దిశ పేపర్ మాత్రమే, 2 పేపర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అసలు విషయాలు ఏంటి, అసలు వార్తలు ఏంటి అనేటువంటి విషయాలపైన మనము మాట్లాడుకుందాం. ముందుగా దిశ పత్రికను చూద్దాం. హైదరాబాద్కు సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ చేసిండ్రు. భూ సమస్యలు, పరిపాలన ఇష్యూస్ పైన చర్చలు. ఇక హాజరైన సిఎస్ రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ ఉండనుంది అని చెప్పేసి కాన్ఫరెన్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. నిన్న అంటే మొత్తం మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. తర్వాత మొత్తం కూడా ఉన్నటువంటి మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అగ్రనేతలు దాదాపు ఇంకా అంటే కొంతమంది, ఒక 4-5 తప్ప మిగతా అగ్రనేతలందరూ కూడా కొంతమంది లొంగిపోయినరు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం మీద మార్చి 31 నాటికి దేశంలో ఉన్నటువంటి మావోయిజాన్ని, తర్వాత మావోయిస్టులను, తర్వాత ఇటు నక్సలిజాన్ని మొత్తం కూడా అంతం చేస్తామనేటువంటి మాట కేంద్రం చెప్పింది. ఆ కేంద్రం చెప్పినట్టుగానే మొత్తం అడుగులు పడతా ఉన్నాయి. అందులో భాగంగా చాలామంది మావోయిస్టులు ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న 52 మంది నక్సలైట్లు మావోయిస్టులు సరెండర్ అయినరు. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు. ఇందులో 21 మంది మహిళలు ఉన్నారు, 31 మంది పురుషులు ఉన్నారు. 49 మందిపై 1,41 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్ మ్రాగర్ ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారంట. చాలా మటుకు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని ఎన్కౌంటర్ చేసింది, కొంతమంది లొంగిపోతున్నారు మావోయిస్టులు. సూర్యాపేట జిల్లా నుంచి వివిధ పార్టీలకు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ జానయ్య యాదవ్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గొమ్మైకి నమస్కారం. రైట్, దారా నీరజ, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గారు సూర్యాపేట మండలం, సూర్యాపేట నియోజకవర్గం, ఆత్మకూరేస్ మండల పరిధిలో ఉండబడినటువంటి తుమ్మలపెనుమడు గ్రామానికి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు రాజీనామా చేసి మొన్న రీసెంట్గా సర్పంచ్గా కాంటాక్ట్ చేసినటువంటి మరి పిడమర్తి ఉపేందర్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా రావాల్సిన కోరుతూ ఆ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. చేయాలి కానీ ఉపేందర్, పిడమర్తి ఉపేందర్ గారు తీసుకురా, అక్కడ తీసుకురా, నిలబడు, అనగల్ నిలబడు. ఈసారి మిస్ అయింది కానీ మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ప్రేమ్ సుందర్, అది అడిపిన తర్వాత అదేవిధంగా కోటేష్,
మధు, హాయ్ కోటేష్. రమేష్, వెంకన్న, ఈయన బాలవన గ్రామం నుంచి. అచ్చా. వీరాంజనేయులు, దా మధు, మధు నమస్తే. దా నేలచెర్ల మధు. అచ్చా. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? ఇట్లా రైట్. అటు నిలబడి, అటు నిలబడి, కొద్దిగా అటు జరిగి నిలబడి. ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తుగా బిగ్ క్లాస్, మరి ముఖ్యంగా ఈ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాల పైన అత్యంత రాజకీయ ప్రేమ కలిగినటువంటి పార్టీగా మీ ముందుకు పోతా ఉంది. ఇవాళ మనందరికీ తెలుసు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాలకు ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. సూర్యాపేట ఏది ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ గారు వట్టె జానయ్య యాదవ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉమెన్ విభాగానికి పనిచేస్తున్నటువంటి నీరజ గారు, అలాగే మా మండల అధ్యక్షులు సైదుల్ గారు, అలాగే అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ, మన సొంత ఇంటి లాంటి పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వీరందరిని ఉద్దేశించి జానయ్య యాదవ్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఇప్పుడే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరి ఈ రాష్ట్రానికి కాబోయే బీసీల ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన తుమ్మలపెనమడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నీరజ గారు, అదేవిధంగా ఆత్మకూరేస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు గారు, మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ 78 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ వర్గాలకు 78 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాలని తెలియజేస్తూ, మరి అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది అధికారం అనేటటువంటి వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆదాని అంబానికి ఓటు విలువ, అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అటెండర్ కూడా సమానమైనటువంటి ఓటుకు కల్పించినటువంటి మహానుభావుని యొక్క గొప్పతనాన్ని మరి నేటి వరకు కూడా ఈ సమాజానికి తెలియకుండానే మరి ఇలా ఓట్లన్నీ దండుకొని రాజ్యాన్ని ఏలుతున్నటువంటి దుర్మార్గులు మరి నేటికి కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చూస్తే గ్రామాల్లో ఉండబడేటటువంటి ప్రజలు ఇంకా గూడు గుడ్డ అనేటటువంటి సమస్యలతోనే సతమతం అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ వర్గాలందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం అందించినప్పుడు మాత్రమే ఈ వర్గాల యొక్క కష్టాలు మరి తీర్తాయనేటటువంటి గొప్ప ఆలోచనతోని మరి ప్రభుత్వాల మీద ఉద్యమాన్ని ప్రకటించి ఈ ప్రభుత్వాలని మరి ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాల యొక్క చేష్టల్ని ఈ ప్రజల ముందు ఉంచుతూ మరి అత్యంత తక్కువ సమయంలోనే 3 నెలల కాలంలోనే మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఆలోచనలో పడి ఇంత గొప్ప నిజాన్ని తెలియజేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన వర్గాలకు ఏం కావాలో ఆలోచించేటటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతూ, ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో అక్కడ ఉండబడినటువంటి అహంకార రెడ్డి వర్గాలు మరి ఇక్కడ ఈ యొక్క వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రల్ని మరి ఎండగొడుతూ ఇవాళ పెద్ద ఎత్తున మరి నాకు మద్దతుగా వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు మరి ప్రజలందరూ కూడా వినాల్సినటువంటి సందర్భం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్తో 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకు అందరికీ కూడా కాంట్రాక్టులు, ఉద్యోగాలు అన్నింటిలో అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ నేటికి అవి అమలు కాకుండా ఉండి అన్ని పార్టీలు కూడా ఇవాళ అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నటువంటి పార్టీలే కాబట్టి వాళ్ళకు వాళ్ళు మరి కుమ్మక్కై ఈ వర్గాలకు చైతన్యం అయితే ఈ వర్గాలకు అధికారం వస్తే మన పీఠాలు కదిలిపోతాయనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో మరి వాళ్ళ యొక్క రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండబడినటువంటి 3 పూటల భోజనం దొరకక మరి అలమటిస్తున్నటువంటి వర్గాలకు ఏదైతే 2000 పెన్షన్ 4000 చేస్తా అని మరి 3000 పెన్షన్ 6000 చేస్తాను కనీసం
ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 2 సంవత్సరాలైనా మరి పెంచకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి 4th సిటీ అనేటటువంటి దాంతో, అంతేకాకుండా మూసి ప్రక్షాళన, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుని కోట్ల రూపాయలు దండుకుంటే మరి ఈయన మూసి ప్రక్షాళన అని ఈయన కోట్ల రూపాయలకు, లక్షల కోట్ల రూపాయలకు దండుకునేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా 4th సిటీ పేరు మీద అంటే సంక్షేమ కార్యక్రమాలకు పైసలు అడిగినప్పుడు మాత్రం నన్ను కోసినా చంపినా పైసలు అని చెప్తున్నటువంటి దుర్మార్గులు మరి వాళ్ళకి కావాల్సినటువంటి దోపిడీని మాత్రం మరి కామన్ గా నడుస్తూనే ఉంది. అంతేకాకుండా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని మరి జైల్లో బంధిస్తామని చెప్పినటువంటి దుర్మార్గులు మరి వాళ్ళకు వాళ్ళు కుమ్మక్కై మరి ఆ యొక్క వాటాలు పంచుకొని ఇవాళ ఈ బీసీలను మోసం చేస్తున్నటువంటి దానికి మరి ప్రతీకగా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిత్యం తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా